చిలక పాట పాడు. నీ మీద ప్రేమే ఉందని కళ్ళు మూసుకున్నావా తెరిచినవా? సారీ చేశానండి. కనకం దగ్గరకు వచ్చానండి. అయ్యో యూట్యూబ్ అబ్బాయి చాలా డేంజర్ అబ్బాయి అండి. మీరు అందరూ మంచి వాళ్ళు అంటున్నారు, మరి జాగ్రత్త. లైక్ నాకు మానేసి తోలుతోటి చట్నీ చేస్తుందంట. ఇది బీరకాయ కర్రీ చేసేది. ఈవిడ యాంకర్ అయి పుట్టవలసింది ఇంట్లో ఉన్నదండి బాబు. ఈవిడ మాట్లాడుతుంది. ఎందుకు టమాటా అయిపోతుందమ్మా? టమాటాలు నలిగిపోతాయంట. బాగున్నాయండి. నా గాజులు బాగున్నాయి నిజంగా. పూజ అనేసి నేను గాజులు వేయించుకున్నాను. నువ్వు ఇట్లా గాజులు వేసుకోవడం కావాలి అందరికి. నాకు నా ఊళ్ళో ఎవరు లేదండి. వీళ్ళందరూ నా ఊళ్ళో నేను ప్రేమించేస్తున్నాను. మరి నేను ఇళ్ళకి ఏం చెప్పుకుంటారో మరి నాకు తెలియదండి. నేనైతే అందరూ నా ఊళ్ళు అనుకుంటే ప్రేమిస్తానండి. మరి తర్వాత నేను వెళ్ళాక మరి ఏమనుకుంటాను? విద్య అంటుందండి. ఏంటి అంటే అలా డ్రెస్సులు వేసింది అంటుందండి. ఈ దీని మొఖం చూపించు ఒకసారి. మరి నువ్వేంటి వేసుకున్న డ్రెస్? నేను చిన్న పిల్లలని. నేను చిన్న మెదడు నాది. అయ్యో 55 సంవత్సరాలు. 55 సంవత్సరాలు నాకు చిన్న మెదడమ్మా. 55 సంవత్సరాలు ఓకే, నాకు చిన్న మెదడు. నీ లాంటి దాని మెదడు. చిన్నపిల్ల అంట. చిన్నపిల్ల. ఓకే, కామెంట్ లో చెప్పండి ఎవరు వేసుకోకూడదు, వేసుకోదాము. ముసలివా వేసుకోవాలా, చిన్న పిల్లలు వేసుకోవాలా? నీకు కూడా పళ్ళు నత్తి పిల్ల. నాకు నత్తి ఏం లేదు. నత్తిగానే మాట్లాడావు నాకు. మళ్ళీ అవును కలిపి బాగానే మాట్లాడదాన్ని. నత్తి వచ్చేస్తుందండి. ఇదిగో ఒక భలే చూపించిన పెద్ద పన్ను కట్టిస్తాను అన్నారు. నేను మళ్ళీ మాట్లాడటం మానేశారు. నేను ఏం చేయనుండి తప్పలేదు. వాళ్ళకి ఇష్టం లేదేమో కట్టించడం. ఎక్కడో పుణ్యాత్ముడు ఎక్కడో ఉంటాడండి. వాళ్ళు డబ్బులు ఇస్తే అప్పుడు కట్టిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవండో ఈసారి. ఇంకా ఏదో వండుకుంటున్నాను తింటున్నాను వస్తుందానండి. వీడు మాత్రం బాగుపడిపోతాయండి. డబ్బులు ఎన్ని పడిపోతాయండి. రోజుకు ఒక విటిని చేసుకుంటాడండి. ప్రతి ఊళ్ళో డబ్బులు వచ్చి నేను ఫోన్ అసలు ఏంటి నీ వీడియోలు రావట్లేదు లక్ష్మమ్మ? సాహిత్య వీడియోలు ఫోన్ కొనుక్కోవడం చేత కాదు నీకు. ఫోన్ కొనుక్కో ఫస్ట్. ఫోన్ సరిగ్గా లేదులే కానీ మళ్ళీ ముచ్చట్లు మాట్లాడుతున్నావు. నా మీద పడి ఏడుస్తున్నావు. ముందు ఫోన్ కొనుక్కో. రే ఆయన ఏడిపించకరా రే. భయం లేదా ఆడికి? కొంచెం భయం అంటే పెట్టు. నేను అన్ని సరదాగా రుబ్బిస్తానండి. అంతే, మీరు చూసి ఎంజాయ్ చేయండి. పళ్ళికి నుంచొద్దు. ముందు వీడికి పళ్ళికి నుంచుకుంటే వీడికి కోత పెట్టాలండి. నేను మాత్రం ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు నన్ను తిట్టిండు. నేను వేసుకోకూడదు. ఆ నిక్కర్ అంట కనకానికి వేసుకుంటుందంట. నేను వేసుకుంటాను నిజంగా. ఆ నిక్కర్ని రెడ్ నిక్కర్ చూసావు కదా నువ్వు. ఇద్దరు నిక్కర్లు వేసుకొని ఒక డాన్స్ వేయండి. మీరిద్దరు ఒకే వయసు వాళ్ళు, అందుకు మీరిద్దరు నిక్కర్లు వేసుకోవచ్చు. మీరు తొక్కతోటి చట్నీ చేయొచ్చు ఒకటి, లోపల దాంతో ఇగురు చేయొచ్చు ఒకటి. మరి మళ్ళీ ఇంకోటి అండి, ఇది గ్లాస్ బియ్యం కోసం నానబెట్టుకుంటే అట్లు ఉంటాయండి బాబు. పన్ను గుంజేసి పన్ను ఊడిపోయింది. ఫస్ట్ నైట్ లా ఉంటుందండి అట్లు తింటే. గ్లాస్ బియ్యం నానబెట్టేమని వేస్తాను నేను. అవునా? ఓకే. ఇది చట్నీకి ఓకే, ఇవి అట్టుకి నానబెడింది ఓకే. అట్టు కూడా వేస్తారా దాంతో? అట్టు కూడా వేస్తారు. ఎంత బాగుంటుందో బీరపట్టు అట్టు. ఓ గ్లాస్ బియ్యం నానబెట్టేమను మధ్యాహ్నం దోశలు వేస్తాయి. ఓకే. నీకు చాలులే. ఎన్ని వీడియోలు తీసుకుంటావు? పొట్ట నిండి ఆడవాళ్ళకి నల్లడానికి కూర్చున్నా నుంచున్నా అన్ని వీడియోలే. పొట్ట నిండలా నాకు ఇంకా. నీకు నిండదు, మీకు నిండదు. ఎండ పెట్టినా నిండదు.
చిరాకు కూడా నేను కూర్చున్న వీడియో, నుంచున్న వీడియో, డ్యాన్స్ చేసిన వీడియో. నీకెందుకు నీ పని నువ్వు చేసుకో. నిన్ను ఏమైనా మాట్లాడిపిస్తానా నేను? నిన్ను అలసట తెప్పిస్తానా నీకు? నీకు ఏమైనా ఇబ్బంది పెడతానా? దోశ తెస్తే తిన్నావుగా పందిలాగా. ప్రమాణం చేయి, సగం తిన్నాను, సగం నీకు ఇచ్చేసాను. నువ్వు సగం తిన్నా కొంచెం తిన్నట్టే. ఎందుకు దాంట్లో నూనె సొమ్ము లేకుండా తెచ్చావు. నీ మొహం మళ్ళీ పెట్టి మళ్ళీ తిట్టడం ఒకటి. నీ పని నువ్వు చేసుకోరాదు, నీకెందుకు? నా పని నేను చేసుకుంటే నా వీడియో నువ్వు దొబ్బుతున్నావు. నేనేం దొబ్బట్లా. నీ పని నువ్వు చూసుకో. నేను కూరగాయలని తీస్తున్నా, నిన్ను తీయట్లా. కూరగాయలు తిన్నావు నువ్వు. అవును, చాలా మంచోడు అమ్మా, చాలా మంచోడు. ఇంకో ప్లేట్ అవి ఇవి తీసేస్తాను, మొక్కలు అట్టేస్తాను. ఏం కాదు పెట్టండి. ఇది పచ్చడికే, ఇది అట్టకి. ఏం కాదు పెట్టండి. నో నో నో, ఇది పచ్చడి అట్టకి. నీకు తెలియదు, పచ్చిమిరకాయ తీస్తాను. 55 ముదిరిపోయాడు, 11 సంవత్సరాలకే ముదిరిపోయాడు. అనకూడదు కనుక చిన్నపిల్లల్ని పాపం. చిన్నపిల్ల నేను ఏమన్నా తిట్టాను నువ్వు? నా ముడ్లో పుల్లెట్టుకి వెళ్ళక నువ్వు ఎప్పుడు కూడా నాకు చిచ్చి అవుతున్నాడు పడి దొంగ నువ్వు. అందుకే మన ఇద్దరు దెబ్బలుంటారని చెబుతున్నారు అందరూ కూడా. వచ్చేస్తుంది నీతో కూడా చాలా అన్నిటికి నేనే గొప్ప అంటావు. నీ గొప్ప వీడియోలో చెప్పాలి. అందరు నన్ను పొగుడుతున్నారని ఇప్పుడు నువ్వు తిట్టుకుంటున్నావు. నాకు అర్థమైంది నీ గురించి. నన్ను పొగుడుతున్నారనే నువ్వు తిడుతున్నావు నన్ను. ఐస్ ఇప్పిస్తా, తింటావా? ఐస్ ఇప్పిస్తా, తింటావా? ఓకే, అవి కోసిన తర్వాత ఐస్ ఇప్పిస్తా. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా? నోరు నాకు తినాలని దొరకక ఏమి ఇప్పించు నోరుగా అంటే అంతే. నేను ఒక్కొక్క రోజు బిర్యానీ ఇప్పిస్తాను, మళ్ళీ 4 రోజుల పేకి ఐస్ ఇప్పిస్తాను, మళ్ళీ 4 రోజుల పేకి బజ్జీ ఇప్పిస్తాను. అలా మింగేసి ఇలా అయిపోయాడు. నెక్స్ట్ సరికి నా దగ్గరికి వచ్చి నాన్నకి ఇలాగా అంటా ఉన్నా. ఎంత బాగున్నావు అమ్మ, మూతి ఎంత బాగా పెట్టినావు అమ్మ. అలా ముగించేస్తా ఉంటాడు, వీడియో దిబ్బేస్తాను. అదిగో లావే లేనంట నేను. విన్నావా? వీడి పిల్ల చిన్నపిల్ల, ఇది నీ పార్టీ. అమ్మ నువ్వు ఏకరవద్దు, ఏం ఉద్యోగం నాతో మాట్లాడు. ఆమెకు హెల్ప్ చేయమ్మా. నువ్వు ఓన్లీ ఆమెకు హెల్ప్ చేయమ్మా. నల్లబాబు కూడా నన్ను తిట్టేది. రైస్ పెట్టారు స్టవ్ మీద. తప్పు, మమ్మీ నల్ల అనొచ్చా? అనకూడదు. నీదొక్క మాట కూడా అర్థం కాల నాకు. నీకేమి అర్థం అవుతుంది? తిండి ఒకటే తింటావు, బాడీ పెంచమంటే పెంచుతావు. నువ్వు కొయ్యమ్మా, కొయ్యి. ఈ మధ్య నువ్వు తినేస్తున్నావు, బాడీ పెంచేస్తున్నావు. నువ్వు కొయ్యమ్మా, కొయ్యి. నేను కొయ్యకి ఏం చెప్తా? నీ మొహం చూస్తున్నానా? కొయ్యి. అయ్యో చేయి తెగిందా అంటున్నావా నువ్వు? నవ్వు వచ్చింది నువ్వు అబ్బా అంటుంటే. చేయి తెగిందా? నిజంగా చేయి తెగిందా? చుక్క చుక్క పడిపోతుంది అది. పాప ఆ పిల్ల చూడండి, మీకు చేయి తెగిందని ఆ పిల్ల దానికి అంట. నేను తెలుగు రాదు, తెలుగు రాదు, తెలుగు రాట్లా పాప. నీకు కష్టం కోసిపోయిందా? ఇంకా కోసుకోవాలి. నన్ను కోసినప్పుడు అది నిజంగా బ్లడ్. అరే నేను చెప్పాను.